హాయ్ వ్యూవర్స్, దమ్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్. ఇంగ్రీడియంట్స్ వచ్చి కొత్తిమీర, పుదీనా, పెరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం తెల్లగడ్డ గ్రైండ్ చేసుకున్న పేస్టు, చికెన్ మసాలా, టమాటాలు ఒక 4, మనం గ్రైండ్ చేసుకున్న మిక్సీలో వేసి పట్టిన పేస్ట్. నెక్స్ట్ ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి దాంట్లో బిర్యానీ ఆకు, పట్టా, లవంగా, మసాలా యాడ్ చేయాలి. 2 నిమిషాలు అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా ఫ్రై చేయాలండి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో. అది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చినాక మనము గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేయాలి. అల్లము, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, తెల్లగడ్డలు పేస్ట్ యాడ్ చేసి ఇది కొంచెం 5 మినిట్స్ ఫ్రై చేసి ఆయిల్లో కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఒక 4 టమాటాలు యాడ్ చేసినాను. అందులో కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి ఒక 5 నిమిషాలు మనము లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. నెక్స్ట్ టమాటా ఉడికిన తర్వాత పసుపు, కారము, ధనియాల పొడి, చికెన్ మసాలా ఇవన్నీ మనం సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ మనము మిక్స్ చేసి అందులో 1 కప్ పెరుగు యాడ్ చేయాలి. కర్డ్, గట్టిగా ఉండే కర్డ్ యాడ్ చేసి మనం బాయిల్ చేసుకున్న చికెన్ ఫైనల్ దాంట్లో వేసి నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. మనకి కావాలంటే లెమన్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ పైన మనము బాస్మతి రైస్ హాఫ్ కుక్ చేసుకోవాలండి. ఆ వాటర్లో మనము స్ట్రెయిన్ చేసి కొంచెం హాఫ్ బాయిల్ అయినాక మనము గ్రేవీలో మనము రైస్ అంతా యాడ్ చేసి ఒక 5 మినిట్స్ మూతేసి పెట్టాలి. 5 మినిట్స్ అయినాక దాంట్లో పైన కొత్తిమీర, పుదీనా వేసి మనం సిమ్లో పెట్టి చేసినాక ఫైనల్గా మా బిర్యానీ ఇలా రెడీ అయింది. చూడండి, ఫుల్ మనము పై వరకు రైస్ వేసినాం కాబట్టి ఫుల్ మిక్స్ చేయాలండి. లోపల పైన అంతా మిక్స్ చేస్తే మనకు ఫైనల్గా బాస్మతి రైస్ ఇలా రెడీ అవుతుంది. థ్యాంక్ యూ.